తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అంటేనే నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో నేటికి 12 సంవత్సరాలైన నిరుద్యోగులు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం పైన మొరపెట్టుకోవడం అంటే ఇది అంటే ఈ యొక్క తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ ఏ రకంగా ఉందనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నీళ్లు నిధులు పోరాటాలు జరిగినటువంటి తెలంగాణలో నేను కూడా తెలంగాణ ఉద్యమంలో 2010 నుంచి హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. నేనేమనుకున్నా అంటే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నా కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తే ఆ ఉద్యోగ అవకాశాల్లో నాకు కూడా ఒక ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఒక ఆశతోటి అనేక కేసులలో కూడా మేము జైలు కూడా పోయినటువంటి స్థితి ఉంది. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే రకంగా మారినటువంటి ఒక స్థితి మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు అంటే గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ముఖ్యంగా నిరుద్యోగులను ఖచ్చితంగా మోసం చేసిందని సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఏం చెప్పింది, ఎలక్షన్ల ముందు మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఈ రాష్ట్రంలో విద్యను మెరుగుపరుస్తాం, అదేవిధంగా పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను కూడా విడుదల చేస్తామని చెప్పేసి అనేక రకాలైనటువంటి హామీలతోటి నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళని చనువుగా చేసుకొని ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాయ చేసి మభ్యపెట్టి అనేక హామీలు గుప్పించి ఈరోజు అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో దానికి ఓన్లీ దానికి పట్టాలను ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చింది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇచ్చి ఈరోజు మేమే ఇచ్చినామని చెప్పి చెప్తున్నటువంటి ఒక సందర్భం కూడా మన ముందు కనపడతా ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు తెలంగాణలో ఎలక్షన్ల ముందు మీరు అనేక హామీలలో ప్రధానంగా మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. తొలి క్యాబినెట్ ఏదైతే క్యాబినెట్ ఉంటుందో ఆ క్యాబినెట్ మంత్రివర్గం కూడా సంతకం కూడా ఈ యొక్క దీని మీదనే పెడతాం, మెగా డిఎస్ మీద పెడతాం అని చెప్పేసి మాట్లాడారు. 6,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు ఏదైతున్నాయో అది 6 నెలలనే పూర్తి చేస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పటికి 30 నెలల కాలం పూర్తయినా కూడా ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే మాట్లాడినటువంటి ఒక స్థితి ఈ రోజు కనబడతా ఉంది. ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసినటువంటి ప్రభుత్వం, విద్యార్థులను మోసం చేసినటువంటి ప్రభుత్వం, రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం, కార్మికులను మోసం చేసినటువంటి ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగానికి కూడా సంపూర్ణంగా అన్యాయం చేయనటువంటి ఒక స్థితిలో ఈ యొక్క పరిపాలన కొనసాగుతుందా లేదా అని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇంతకుముందే మిత్రులు చెప్పారు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్ లో దాదాపు 34-35 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇంకో 10 లక్షల మంది అదనంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 45-50 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఉంటే కనీసం ఈ నిరుద్యోగుల యొక్క గోడును పట్టించుకోకుండా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ఈ రోజు హైదరాబాద్ లో చూసుకుంటే అది చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, మా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కావచ్చు, అదేవిధంగా మిగతా లైబ్రరీలలో అనేక సంవత్సరాల నుంచి ఈరోజు కొంతమంది నిరుద్యోగులు తమ ఏజ్ కూడా అయిపోయినటువంటి ఒక స్థితి. అంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఉండడం వల్ల, నోటిఫికేషన్ విడుదల చేయడంలో కాలయాపన జరగడం వల్ల అనేక మంది నిరుద్యోగులు ఈరోజు తమ వయసు అయిపోయి ఈరోజు అర్హులుగా కానటువంటి ఒక స్థితికి కూడా నెట్టబడతా ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా నిరుద్యోగులను ఖచ్చితంగా మోసం చేస్తుంది. గత ప్రభుత్వం కూడా 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి అనేది ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా దాన్ని సాకుగా చెప్పి మీరు 4,000 ఇస్తా అని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా ఇవ్వకుండా కూడా ఈరోజు పరిపాలన కొనసాగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం స్పష్టంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఏంటంటే నిరుద్యోగులకు ఖాళీ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఆ ఖాళీలు స్పష్టంగా తెలియజేస్తూ ఈ సమయం వరకు మేము నిర్దిష్టంగా నింపుతామని చెప్పేసి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో కూడా పీడీఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కూడా శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు అయ్యి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి దాంట్లో మా మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.